హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 81వ కీర్తన 16వ వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. దేవుడు ఈ యొక్క వాక్యములో 2 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషించెదను, రెండవదిగా కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. 2 విషయాలను గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. గోధుమలు చూడండి, చాలా శ్రేష్టమైనవి, ఆరోగ్యానికి చాలా బలాన్ని, శక్తిని ఇచ్చేటటువంటి ఆహారము. ఈ మధ్యకాలంలో ఎవరిని చూచినా వాళ్ళు మేము ఆహారం మానేసి చపాతీలు తింటున్నాము అని అంటున్నారు. ఎందుకనంటే షుగరు, అల్సర్, బీపీ ఇలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా వారి యొక్క బరువును తగ్గించుకోవడానికి, వారు ఆరోగ్యంగా ఉండడానికి వారు ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ మధ్య కాలంలో చపాతీలు తింటున్నారు. దేవుడిక్కడ అతి శ్రేష్టమైన గోధుమలతో మనలను పోషిస్తాను అని సెలవిస్తున్నాడు. ఇశ్రాయేలీలను చూడండి, వారు ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి దేవుడు వారిని నడిపిస్తున్నటువంటి సమయంలో ఆ ఎడారిలో, ఆ భయంకరమైనటువంటి అరణ్యములో వారికి ఎలాంటి అపాయము రాకుండా, ఎలాంటి ప్రమాదము జరగకుండా, వారికి ఏ లోటు లేకుండా, ఏ కొదువ రాకుండా దేవుడు వారిని సమృద్ధిగా పోషించాడు. వారు ఆకలేస్తుంది అన్నప్పుడు దేవదూతలు భుజించేటటువంటి మన్నాను ఆకాశము నుండి కురిపించి వారి యొక్క ఆకలిని తీర్చినటువంటి దేవుడు. దాహం వేస్తుంది అన్నప్పుడు బండ నుండి నీళ్లను రప్పించి వారి యొక్క దాహాన్ని తీర్చినటువంటి దేవుడు. వారికి మాంసం తినాలి అనే కోరిక కలిగినప్పుడు దేవుడు సముద్రము నుండి పూరేళ్లను రప్పించి ఆ ఎడారిలో వారికి మాంసాన్ని ఇచ్చినటువంటి దేవుడు. చూడండి, మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎడారిలో నీటి ఊటలను కలుగ చేసే దేవుడు, శూన్యంలో సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగల దేవుడు, సమస్తమును సమకూర్చగల దేవుడు. అరణ్యములో వారి యొక్క వస్త్రములు పాతగిలకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా వారిని కానాను దేశానికి నడిపించినటువంటి దేవుడు. మనము ఏది అడిగినా, మనము ఏది కావాలని దేవుని యొద్ద ప్రార్థన చేసినా అది దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. మనము అడుగు వాటన్నింటికంటేను, మనము ఊహించిన వాటన్నింటికంటేను మన జీవితంలో అత్యధికముగా దయచేసే దేవుడు. దేవుడు ఇక్కడ మనకు గొప్ప వాగ్దానమును తన మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను అని సెలవిస్తున్నాడు. ఇది చాలదా? మన యొక్క దేవుడు మనతో ఉన్నాడని, మన కష్టంలో మనలను ఆదుకుంటాడు అని, మన శ్రమలో, మన ఇబ్బందుల్లో, మన ఇరుకుల్లో మనలను విడిపిస్తాడని ఇంత గొప్ప మాట ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేనిని గురించి కృంగిపోకుండా, బాధపడకుండా, జీవము గల దేవుడైనటువంటి, మనకు సమస్తము సమకూర్చగల దేవుడైనటువంటి ఆ యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాము. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని దేవుడి ఇక్కడ సెలవిస్తున్నాడు. తేనె చాలా మధురమైనది. తేనె తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దేవుడి ఇక్కడ ఎలాంటి తేనెతో మనల్ని తృప్తిపరుస్తానని సెలవిస్తున్నాడు? కొండ తేనెతో. కొండ తేనె చాలా రుచిగా ఉంటుంది, అది చాలా శ్రేష్టమైనది, దాని విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ కొండ తేనె తీయడానికి చాలా కష్టమైనటువంటి పని. ఆ తేనె తీగలు చాలా ఎత్తైనటువంటి కొండ ప్రదేశాలలో, చాలా ఇరుకుగా ఉన్నటువంటి బండ సందులలో ఆ యొక్క తేనె తిట్టెను పెడతాయి. అటువంటి తేనెతో మనలను దేవుడు తృప్తిపరుస్తాను అని సెలవిస్తున్నాడు. అంటే ఇక్కడ మనము ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల గుండా మనము వెళుతున్నా, ఎలాంటి వేదనతో, బాధతో, దుఃఖములో మనము మునిగిపోయి ఉన్నా ఆయన వాటన్నిటి నుండి మనలను విడిపించి ఆయన యొక్క శాంతిని, సమాధానమును మనకు అనుగ్రహిస్తాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, ఒక తల్లి, ఒక తండ్రి తన పిల్లలు బాధలో ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు వారిని
ఆదరిస్తారు, బలపరుస్తారు. వారి యొక్క మాటల ద్వారా వారికి ధైర్యాన్ని ఇస్తాడు. కానీ తల్లి కంటే, తండ్రి కంటే దేవుడు ఎంతో గొప్ప ఆదరణతో, ఎంతో గొప్ప దీవెనల చేత మనలను తృప్తిపరుస్తాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేనిని గురించి మీరు బాధపడకుండా, దేనిని గురించి మనము కృంగిపోకుండా, మనము ఎలాంటి కష్ట స్థితిలో ఉన్నా, ఎలాంటి బాధలో ఉన్నా ఆ బాధల వైపు మనము చూడకుండా మన యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రతి దినము ప్రార్థన చేద్దాము. యేసు ప్రభు వారు ఈ లోకములో శరీరధారిగా ఉన్న దినములలో ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. మరి ఆయన దేవుడే కదా, తండ్రి కుమారుడే కదా, ఆయన ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది చెప్పండి? మనందరి క్షేమము కొరకు, మనందరము ఆ యొక్క నరకాగ్ని నుండి తప్పింపబడాలని, మరణము నుండి కొట్టివేయబడాలని, మనందరి నిమిత్తము ఆయన ఈ భూలోకములో మనుష్య రీతిగా జీవించినప్పుడు మనందరి కొరకు ప్రార్థన చేసినటువంటి దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈరోజు నీకు ఎలాంటి పరిస్థితులున్నా, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ పరిస్థితి వైపు చూడకుండా, ఆ యొక్క కష్టం వైపు చూడకుండా, ఆ యొక్క బాధ వైపు చూడకుండా, నా దేవుడు నాకు సహాయం చేయగల దేవుడు, నా దేవుడు ఈ పరిస్థితి నుండి నన్ను విడిపించగల దేవుడు, నాకు సమృద్ధి అయినటువంటి దీవెనల చేత నన్ను, నా కుటుంబాన్ని నింపే దేవుడు అని మనము దేవుని వైపు చూసి, దేవుని వైపు మనము ప్రయాణం చేస్తూ మన యొక్క జీవిత గమ్యాన్ని కొనసాగించాలి. యోబు జీవితంలో చూడండి, యోబు ఎంతో ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు. ఊజు దేశమందు అంతకంటే, అతని కంటే ధనవంతుడు ఎవరూ లేరు. ఎన్నో పశువులు, గొర్రెలు, ఎడ్లు, గాడిదలు, ఐశ్వర్యవంతుడు, కుమార్తెలు కలిగినటువంటి గొప్ప ధనవంతుడు. కానీ యోబు జీవితంలో ఎంత పెద్ద కష్టాన్ని అపవాది తీసుకొని వస్తుంది మనందరికీ తెలుసు. ఆస్తి అంతా పోతుంది, పిల్లలు చనిపోతారు, భార్య నీ దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని తన భార్య కూడా ఆ యొక్క యోబును దూషిస్తుంది. అటువంటి భయంకరమైన పరిస్థితిలో యోబు తన విశ్వాసాన్ని కోల్పోలేదు, తన యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని ఎంతో గొప్ప మాటతో దేవుణ్ణి గణపరచాడు. చూడండి ప్రియ స్నేహితులారా, మన కష్ట సమయంలో కూడా, మన బాధలలో కూడా, ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను కదా, దేవుణ్ణే కలిగి జీవిస్తున్నాను కదా, ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది, దేవుడు ఈ కష్టాన్ని నా జీవితంలో ఎందుకు అనుమతించాడు అని మనము దేవుని మీద సనగకుండా, దేవుణ్ణి దూషించకుండా, దేవునికి దూరం కాకుండా విశ్వాసముతో, నమ్మకముతో దేవుణ్ణి అంటి పెట్టుకొని జీవిద్దాము. ప్రతి దినము మనం దేవునితో సహవాసము చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు మన యొక్క కష్టాలన్నిటి నుండి దేవుడు మనలను విడిపించి ఆయన యొక్క అతి శ్రేష్టమైన గోధుమలతో మనలను పోషించి కొండ తేనెతో మనలను తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ దినము అందరము కలిసి ప్రార్థన చేద్దాము. మన జీవితంలో ఆశీర్వాదాలు పొందాలని, మన కుటుంబాలు దీవించబడాలని, మన పిల్లలు తరతరాల వరకు దేవుని కృపలో ఉండాలని ఆ యొక్క దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాము. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలము ఇంత గొప్ప వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మంచి శ్రేష్టమైనటువంటి గోధుమలతో మమ్మల్ని పోషిస్తాను, కొండ తేనెతో మమ్మల్ని తృప్తిపరుస్తాను అని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. మా కష్ట సమయాలలో, మా బాధలలో, మా ఇరుకులలో మేము కృంగిపోకుండా, మేము అధైర్యపడకుండా నీ వాక్యాన్ని బట్టి బలపడుతూ నాయన ధైర్యము తెచ్చుకొనుచు అనుదినము నీతో సహవాసము చేసి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థించే వారిగా మమ్మల్ని అందరినీ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.